ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి యూజ్ఫుల్ కొత్త టిప్స్ ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్ గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మనం నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు లేదంటే చిన్నపిల్లలు కూడా ఒక్కొక్కసారి ఇలా పెయింటింగ్స్ గానీ నెయిల్ పాలిష్లు కానీ గచ్చుల పైన అంటించేస్తూ ఉంటారు కదండి. ఇవి ఎండిపోయిన తర్వాత కొంచెం క్లీన్ చేయడం కష్టమే. ఇలా ఎండిపోయిన దాన్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం. నేనైతే నెయిల్ పాలిష్ని ముందైతే వీడియోలో మీకు క్లియర్గా అర్థం అవడం కోసం పెట్టాను, చూసారు కదండి. పూర్తిగా డ్రై అయిపోయింది. ఎప్పుడైతే నెయిల్ పాలిష్ అనేది ఎండిపోయిందో తర్వాత మనం కొంచెం అంటే కొంచెం షుగర్ని వేసుకుంటూ ఈ విధంగా కొంచెం రుద్దామనుకోండి, ఎంత మొండుగా ఎండిపోయినా పెయింటింగ్ మరకలు కానీ లేదంటే నెయిల్ పాలిష్ మరకలు కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయండి. దీనికోసం పీచులు పెట్టి షాంపూలు వేసి గంటలు రుద్దవలసిన అవసరం అనేది ఏమీ లేదు. మళ్ళీ అసలు పోతాయి అనేది టెన్షన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్. ఒక పావు టీ స్పూన్ షుగర్తో ఈజీగా క్లీన్ చేస్తాను, చూసారు కదా. అసలు మనం ఎక్కడ ఈ మరక పెట్టామనేది కూడా అస్సలు ఆనవాళ్ళు అనేవి లేవు. ఈసారి యూజ్ అవుతుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారు కూడా ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ ని కిచెన్ లో ఫేస్ చేస్తూనే ఉంటారంటే, మనము పనిచేసే హడావిడిలోన వేడి గిన్నెలు ముట్టేయడం కానీ లేదంటే ఆయిల్ అంటూ తుల్లిపోయేటప్పుడు ఆ ప్లేస్ లో మనకి విపరీతంగా ఎర్రగా అయిపోయి మంట అనేది వచ్చేస్తుంది కదండి, అంటే కాలిపోతుంది కదా. అలాంటప్పుడు ఖచ్చితంగా ఎక్కడైతే మనకి కాలిపోయిందో ఆ ప్లేస్ లో ఈ విధంగా మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదండి, దాన్ని అప్లై చేయడం వల్ల మంట అనేది ఉండదండి. అలాగే తగ్గేటప్పుడు కూడా మచ్చ అనేది ఏర్పడిపోతుంది కదా, ఆ మచ్చ కూడా ఉండదన్నమాట. ఖచ్చితంగా ఈసారి ఎప్పుడైనా కాలిపోయేటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది, మంట కూడా ఉండదు. ఇంకా మూడో టిప్ అయితే తెలుసుకుందామండి. నార్మల్ గా మనం కొన్ని పప్పులు కొనేటప్పుడు కొన్ని పప్పులు అనేవి ఎంత ఉడికించినా కూడా ఉడకవు కదండి, పప్పు బద్దలు అలా ఉండిపోతూనే ఉంటాయి. ఇలా ఎంత మొండిగా నానబెట్టినా నానటం లేదు అనుకునే పప్పుని ఈజీగా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. నేను కూడా 1 కేజీ పప్పు ఉంటే తీసుకున్నానండి. సో ఆ కేజీ పప్పు అనేది అస్సలు ఉడకటం లేదు. అలాంటప్పుడు ఈ విధంగా నేను ఒక 10-15 నిమిషాల ముందు వేడి నీళ్ళు వేసి ఉడికించేసి ఆ తర్వాత విజిల్ పెట్టేసుకుంటే ఎలాంటి పప్పు అయినా కూడా ఈజీగా మనకి కుక్ అయిపోతుంది, ప్రాపర్గా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఇలా ప్రతి ఒక్కరు జరిగే ఉంటుందండి. ఎప్పుడైనా మనం నడిచేటప్పుడు సడన్ గా పడిపోయినా లేదంటే మనకి కాలు వాపులు చేతుల వాపులు కూడా సడన్ గా వచ్చేస్తూ ఉంటాయి కదండి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారు ఉన్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు అనేవి బాధపడుతూ ఉంటారు. ఇంట్లోనే ఈజీగా వీటిని ఎలా తగ్గించుకోవాలనేది తెలుసుకుందాం. ఇటువంటి ఒక గరిటెని కానీ బౌల్ కానీ తీసుకొని ఇందులో మీకు నచ్చిన నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసుకొని కొంచెం పసుపుని వేసుకోండి. మీకు నచ్చినట్లయితే కొంచెం జెండు బాము లేదంటే విక్స్ లాంటివి గట్ట వాడుతూ ఉంటాం కదండి, దాన్ని కూడా వేసేసుకొని ఇలా మరగబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు అవసరమైనప్పుడు కూడాను ఇలా కొంచెంగా గోరువెచ్చగా చేసేసుకొని నైట్ టైం పడుకునేటప్పుడు పెద్దవాళ్ళు అయితే మోకాళ్ళు చేతులు నొప్పులనే వచ్చేస్తూ ఉంటాయి కదండి, దాని మీద అప్లై చేస్తాను. లేదంటే ఎప్పుడు పడిపోయేటప్పుడు కూడా వాపు నొప్పి వచ్చేస్తుంది కదా, ఇలా అప్లై చేయడం వల్ల ఈజీగా ఈ పెయిన్స్ అనేవి కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాం. ఎప్పుడైనా గుడ్డు ట్రైస్ అనేవి తెచ్చుకునేటప్పుడు ఇటువంటి అట్టవనేవి మనకి దగ్గర ఉంటూనే ఉంటాయి కదండి, గుడ్డు ట్రైలు. వీటిని పడేయకుండా ఇలా కిచెన్ లోన చక్కగా పెట్టేసుకొని మనము క్లీన్ చేసుకునే ప్లేట్లు అనేవి కూడాను ఇలా చిన్న ప్లేట్ల దగ్గర నుంచి పెద్ద ప్లేట్ల వరకు కూడా హోల్డ్ చేసుకొని ఒక హోల్డర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ప్లేస్ కూడా కవర్ అవుతుందండి, స్టాండ్ ఫుల్ అయిపోయేటప్పుడు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎక్కువగా వాటర్ క్యాన్స్ వాడుతూ ఉంటున్నారు కదండి. వాటర్ క్యాన్స్ అనేవి మనకి లోన వైపు చాలా జంగులో పట్టేసి ఒకసారి బ్యాడ్ స్మెల్ పొలిచి వాసన కూడా వచ్చేస్తుంది కదా. షాంపూలు సర్పులు వేసి కడగకూడదండి, చాలా మంది ఎలానా కడుగుతారు. కానీ ఇలా ఎప్పుడైనా వాటర్ బాటిల్స్ అనే స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే కొంచెం పసుపు కొంచెం నిమ్మరసాన్ని వేసుకోండి. నేను అవే నిమ్మ తొక్కలు కూడా పడేస్తున్నానండి. రాళ్ళ ఉప్పు వేయడం వల్ల లోన వైపు మనకు జంగుల పట్టేస్తుంది కదా, అదంతా పోతుంది. పసుపు వల్ల బ్యాక్టీరియా పోతుందండి. నిమ్మకాయ వల్ల మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట. షాంపూలు సరపులు వేసే కంటే ఇలా మనం ఈ మూడింటిని యాడ్ చేసుకొని వీలుంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు కూడా వేసుకొని కిందకి మీదకి షేక్ చేసి నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మురికి లాంటిది కూడా ఏమీ ఉండదు. మనకి కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనం టీవీ అనేది ఎంత క్లీన్ చేసినా కూడా 3-4 రోజులకి ఈ విధంగా మనకైతే డస్ట్ పట్టేస్తుంది కదండి. నేను దగ్గర కెమెరా పెట్టి చూసినంత వరకు కూడా టీవీ మీద ఎంత
డస్ట్ ఉందని నాకైతే అస్సలు కనిపించలేదండి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడాను ఏదో ఒకటి అంటించేస్తూ చేతులు గట్ట పెడుతూ ఉంటారు కాబట్టి మచ్చలు మరకలు ఏర్పడిపోయి టీవీ స్క్రీన్ అనేది చాలా అసహ్యంగా కనబడుతుంది. అలాంటప్పుడు టీవీని ఈజీగా ఎప్పుడైనా క్లీన్ చేయాలంటే ఇటువంటి ఒక క్లాత్ మీద కొంచెం అంటే కొంచెం పౌడర్ వేసుకొని ముందు వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్రీన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తే మనకి మరకలు మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి క్లియర్‌గా బయటకు కనిపిస్తాయి. వీడియోలో చూసారు కదండీ! అసలు ఈ మరకలు ఉన్నట్టు కూడా నాకైతే అస్సలు తెలియలేదు. అలాంటప్పుడు ఈజీగా మనం ఇలా ముందైతే పౌడర్‌తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక తడిగుడ్డని గట్టిగా పిండేసుకొని ఇలా నీట్‌గా తుడిచేసుకొని ఆ తర్వాత పొడిగుడ్డతో గట్టిగా నొక్కిపెట్టి తుడిచేసామనుకోండి మచ్చలు మరకలు లాంటివి కూడాను ఏమీ ఉండవనమాట. వారానికి ఒకసారి ఈ విధంగా టీవీ స్క్రీన్స్ అన్నిటిని క్లీన్ చేసామనుకోండి మనకేంటంటే ఈ స్క్రీన్ అనేది చాలా చాలా నీట్‌గా ఉండడమే కాకుండా క్లియర్‌గా కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి. చూసారు కదా స్క్రీన్ అనేది ఎంత నీట్‌గా ఉందో. సో యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మళ్ళీ చాలా మంది కిచెన్‌లో ఎక్కువగా ఇటువంటి ఆనియన్ చాపర్స్ అనేవి వాడుతూ ఉంటారు కదా! కొంతమంది డైరెక్ట్‌గా వాష్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటారండి. అయినా కూడా స్మెల్ పోదు ఆనియన్ స్మెల్. అలాగే మనకి లోన బ్లేడ్‌లు ఉంటాయి కదా! అవి కూడా చుట్టూ తుప్పులా పట్టేసి ఈ ఫంగల్స్ పట్టేసి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. వీటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కాగితం ముక్కలు, కొంచెం వాటర్ అలాగే నేను చిన్న విమ్ సోప్ లిక్విడ్ అయితే వేసానండి. వేసి జస్ట్ ఈ విధంగా మనం 3, 4 రోజులకు ఒక్కసారి రెగ్యులర్‌గా వాడేటట్టయితే రోజుకొకసారైనా, వారానికి ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ప్రోడక్ట్ అనేది పాడవదు, బ్యాడ్ స్మెల్ అనేది రాదు, బ్యాక్టీరియల్ అనేది ఫార్మ్ అవ్వకుండా అలాగే మనకి బ్లేడ్లు కూడా షార్ప్‌నెస్ తగ్గిపోకుండా ఉంటాయి. యూజ్ అవుతుందండి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈవినింగ్ టైంలోన మనకేంటంటే దోమలనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! ఇలా ఇంట్లోకి ఈగలు, దోమలు, పురుగులు లాంటివి కూడా రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ఒక ఆనియన్ తీసుకొని మధ్యలో గోతులాగా అయితే తయారు చేసేసుకోండి. ఆ తరువాత ఇందులో కొంచెం ఆయిల్ ఒక ఒత్తి పెట్టేసుకొని దీన్ని ఇంట్లో వెలిగించామనుకోండి సో మనకి ఇంట్లోనే ఈగలు, దోమలు, పురుగులు లాంటివి కూడా ఉండవండి. ఒక్కొక్కసారి మనం ఇంట్లోనే ఫిష్ లాంటివి గట్టను వేపేటప్పుడు కూడా స్మెల్ అంతా ఇంటి నిండా స్ప్రెడ్ అయిపోతుంది కదా! అలాంటప్పుడు కూడా ఈ దీపాన్ని ఈవినింగ్ టైంలో వెలిగించేసి డోర్స్ అన్ని క్లోజ్ చేసామనుకోండి స్మెల్ కూడా ఉండదు. ముఖ్యంగా దోమలు లాంటివి ఉండవండి. ఎవరికైతే ఆల్ అవుట్‌లు, గుడ్ నైట్‌లు సెట్ అవ్వవో సింపుల్‌గా ఒకసారి చిన్న రెమెడీని అయితే ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. నార్మల్‌గా మనం కొబ్బరి లోనదంతా తీసేసి కొబ్బరి చిప్పల్ని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటామండి. కొబ్బరి పీచు గాని, మనకి చిప్పలు గాని చాలా చాలా ఇంట్లోనే యూజెస్ అయితే ఉంటాయండి. నేనైతే ఇక్కడ ఒక కొబ్బరి చిప్పని తీసుకొని బ్యాక్ సైడ్ హోల్స్ ఉంటాయి కదా! అది చిన్న హోల్ పెట్టేసుకొని కిందన ఒక గ్లాస్ పెట్టేసుకొని ఇలా మనం అగరబత్తులనేవి వెలిగించేటప్పుడు ఆ డస్ట్ కిందన పడకుండేలా చక్కగా ఒక స్టాండ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. డస్ట్ క్లీన్ చేసుకునే పని కూడా ఉండదు. యూజ్ అవుతుందండి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మళ్ళీ చాలా మంది లిప్‌స్టిక్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటారు కదా! ఇవి లిప్‌స్టిక్‌లు అప్లై చేసేటప్పుడు ఇలా షైనింగ్ అని కనిపిస్తాయి గానీ కొద్దిసేపు అయ్యేసరికి వాటి లుక్ షైనింగ్ తగ్గిపోతుందండి. షైనింగ్ అనేది పోకుండా అలాగే లిప్స్‌కి అప్లై చేసేటప్పుడు లిప్‌స్టిక్ కూడా మనకేంటంటే డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మనము అప్లై చేసే లిప్‌స్టిక్ మీద కొంచెం అంటే కొంచెం వ్యాజిలైన్ ఈ విధంగా అప్లై చేసామనుకోండి క్లీన్ చేసినంత వరకు మనకు మంచి షైనింగ్ అనేది వస్తుంది. ముఖ్యంగా మనకి లిప్‌స్టిక్‌లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మన పెదాలు అనేవి కూడాను డ్యామేజ్ అవ్వకుండా, పగుళ్ళు రాకుండా చాలా చాలా మంచి షైనింగ్ అయితే వస్తాయి. చూసారు కదా మనం ఇలా అప్లై చేసిన తర్వాత నార్మల్ దానికి ఎంత డిఫరెంట్ ఉందో యూజ్ అవుతుందండి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎప్పుడైనా బై మిస్టేక్ మనకి బట్టల మీద ఇంకు మరకలు గాని, పెన్ మరకలు గాని పడ్డాయనుకోండి వీటిని కొంచెం క్లీన్ చేయడం కష్టమే కదండీ. పెన్ మరకలు అస్సలు క్లీన్ చేయలేమండి. ఇలా ఎక్కువగా రుద్దే పని లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీకు క్లియర్‌గా అర్థమవడం కోసం ఒక టవల్ పైన నేను పెన్ మార్క్ చేశానండి. ఎప్పుడైనా ఇలా పెన్ మార్క్స్ అనేవి పడేటప్పుడు మనకి శానిటైజర్ అనేది ఉంటుంది కదండీ. మార్కెట్‌లో మనకి ₹10కే దొరుకుతుంది. శానిటైజర్ లేనట్లయితే డెటాల్‌తో కూడా మీరు ఈజీగా ఇలా కొంచెం వేసుకొని ఆ తర్వాత బట్ట మొత్తానికి కూడా స్ప్రెడ్ అవ్వకుండా ముందు ఒక కాటన్ క్లాత్‌తో గాని, టిష్యూతో గాని ఈజీగా క్లీన్ చేసేస్తే దీనికోసం మనం బట్టలు ఇంకా పనికిరావని పక్కన పడేసే వాటిని కూడా ఈజీగా పెన్ మార్కులు, ఇంక్ మార్కులను కూడా క్లీన్ చేసుకోవచ్చు. 100% ఈ ట్రిక్ అయితే జెన్యూన్‌గా యూజ్ అవుతుందండి. ఎప్పుడైనా పెన్ మార్కులు క్లీన్ చేయాలంటే శానిటైజర్‌తో క్లీన్ చేసి చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనం రెగ్యులర్‌గా వాడే షూ అయినా లేదంటే వాకింగ్ షూ అయినా ఒక్క పూట వేసేసరికి మనకు విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండీ. ఇలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఈజీగా ఎలా మనం వీటిని శుభ్రంగా ఉంచుకోవాలో తెలుసుకుందాం. ఆటోమేటిక్‌గా అయితే వాష్ చేయలేమండి. అలాంటప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా కాళ్ళకు వచ్చేస్తాయి. ఇలా ఇన్ఫెక్షన్స్, పురుగులు లాంటివి కూడా షూలో చేరకుండా ఉండాలంటే చిన్న చిన్న టిష్యూస్‌ని గాని లేదంటే చిన్న చిన్న కాటన్ క్లాత్‌ని గాని తీసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం బేకింగ్ పౌడరు అలాగే కొంచెం అంటే కొంచెం ఏదైనా మంచి స్మెల్ వచ్చే పౌడర్ వేయండి. ఈ పౌడర్ వేయడం వల్ల చెమ్మ లాంటిది కూడా ఏది ఉండదు. బేకింగ్ పౌడర్ వల్ల షూలోకి బ్యాడ్ స్మెల్ అనేది రాదండి. అలాగే ఏంటంటే పురుగులు లాంటివి కూడాను దరి చేరకుండా ఉంటాయన్నమాట. వీటిని షూ ట్రాక్‌లో కూడా పెట్టుకోవచ్చండి. వారానికి ఒకసారి గాని, 2 సార్లు గాని షూ లాంటివి గట్టా వాష్ చేసుకోవచ్చు. ఇలా వాష్ చేసినంత వరకు కూడా మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే సింపుల్‌గా చిన్న చిన్న ప్యాకెట్స్‌ని
ప్యాకెట్స్ని తయారు చేసుకొని మన ఇంట్లోనే వాడే చెప్పుల్స్లో కానీ షూ ట్రాక్లో కానీ వీటన్నిటిలో పెట్టేసుకొని మళ్ళీ మనం వాడినప్పుడు వీటిని తీసి పక్కన పెట్టి మళ్ళీ షూ ట్రాక్లు పెట్టేటప్పుడు ఇవి లోన్ పెట్టుకున్నట్లయితే షూ అనేవి చాలా చాలా శుభ్రంగా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు. మనం రెగ్యులర్ గా వాడే రాగి ఇత్తడి పాత్రలు కొంచెం క్లీన్ చేయడం అంటే కొద్ది కష్టమే కదండి. రాగి పాత్రలు ఒక్కసారి యూజ్ చేసేసరికి నల్లగా అయిపోతాయి. అలాగే క్లీన్ చేసిన ఒక్క రోజుకే మళ్ళీ కూడాను మనకి నల్లబడిపోతూ ఉంటాయి. ఇలా మనకి ఎన్ని రోజులైనా ఇవి నల్లబడిపోకుండా ఎక్కువ రుద్ది క్లీన్ చేసే పని లేకుండా ఈజీగా ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి. కొంచెం అంటే కొంచెం సబీనా పౌడర్లోన 1 టీ స్పూన్ వరకు కూడాను సాల్ట్ కొంచెం నిమ్మరసాన్ని వేయండి. ఇవి మన గిన్నెలు తోముకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చండి. సబీనా పౌడర్ కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ, 15 రూపాయల ప్యాకెట్. మనం ఇటువంటి వాటిని క్లీన్ చేసుకోవాలనుకుంటే ఆ పౌడర్ మనకు 1 ఇయర్ పాటు వస్తుంది. ఇలా తయారు చేసుకునే మిశ్రమాన్ని జస్ట్ ఇటువంటి చెంబులు కానీ రాగి సాంబార్లు లేదంటే ప్రతిరోజు మనం పూజ సామాన్లు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి ఎన్ని రోజులైనా 10-20 రోజులైనా కూడాను సామాన్లు అనేవి ఆ మరకలు అనేవి పట్టకుండా అలాగే మనకి షైనింగ్ లుక్ అనేది తగ్గిపోకుండా చాలా చాలా నీట్గా ఉంటాయండి. సంవత్సరాల తరబడి అటుకుల పైన ఉండే సామాన్లు అన్నింటిని కూడా ఎప్పుడైనా క్లీన్ చేయాలంటే ఇలా ఎక్కువగా రుద్దే పని లేకుండా క్లీన్ చేయండి. చివర్లో మీకు వీలుంటే కొంచెం చింతపండు కూడా పెట్టేసుకోండి. మనకి లుక్ కానీ లేదంటే షైనింగ్ కానీ పోకుండా మరకలు పట్టకుండా చాలా చాలా శుభ్రంగా ఉంటాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. దీనివల్ల మన శ్రమ కూడా తగ్గిపోతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. మనలో చాలా మంది ఇళ్లలోకి ఈవినింగ్ అయ్యేసరికి ఎలుకలు, పందికొక్కులు, చుంచి ఎలకలు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. వీటన్నిటిని ఇంట్లోకి మళ్ళీ జనంలోకి రాకుండా ఎలా బయటకు పంపించాలనేది తెలుసుకుందాం. ఒక డోలో టాబ్లెట్ నోట తీసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక ఓల్డ్ బౌల్ కానీ ఏదైనా తీసుకొని ఇందులో ఒక 2-3 స్పూన్ల వరకు గోధుమ పిండిని కానీ వరిపిండిని కానీ వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడాని అయితే వేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు కూడాను షుగర్ను కూడా యాడ్ చేసుకోండి. అట్రాక్టివ్గా ఉంటుంది స్వీట్ కాబట్టి. ఆ తర్వాత ముందు పౌడర్ చేసి పెట్టుకున్న టాబ్లెట్ పౌడర్ను కూడా ఇందులో మిక్స్ చేసుకోండి. ఒక్కోసారి ఇంట్లోన బొద్దింకలు కూడా ఎక్కువగా అయిపోతుంటాయి కదండి. ఇందులో షుగర్ని స్కిప్ చేసి బొద్దింకలకు కూడా మనం చల్లుకోవచ్చు అనమాట ఈ పౌడర్ని. అలాగే డైరెక్ట్గా ఈ పౌడర్ని తీసుకుని వెళ్ళి మనకి ఏలకలు ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా చిన్న చిన్న బాల్స్ లా తయారు చేసేసుకొని ఎక్కడెక్కడైతే మనకి ఎలుకలు, బొద్దింకలు లేదంటే ఈ చుంచాలకలు లాంటి గట్ట తిరుగుతూ ఇబ్బంది పడుతున్నాయో ఆ ప్లేసుల్లో మనం చక్కగా దీన్ని 2-3 సార్లు పెట్టేసామనుకోండి, ఇవి తిని బయటకు పోతాయండి ఎలకలు. ఇందులో మనం బేకింగ్ సోడా లాంటివి గట్ట కలిపాం కాబట్టి వాటి కడుపు అనేది పొంగిపోతుంది అనమాట. ఇది పెట్టేటప్పుడు నైట్ టైం ట్రై చేయండి. మార్నింగ్ లేసేసి ఎవరికి కూడా అందకుండా క్లీన్ చేసి బయటపడి డస్ట్బిన్లోనైతే పడేయండి. ఇంట్లో పిల్లలు కానీ పెంపుడు జంతువులు లాంటివి గట్టను ఉన్నట్లయితే వాటికి అస్సలు అందనివ్వకండి. ముఖ్యంగా కిచెన్లోని పెట్టేటప్పుడు కూడా కిచెన్లో ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ లేకుండా చక్కగా నైట్ టైం ఇలా పెట్టేసి మార్నింగ్ లేచి వీటిని డస్ట్బిన్లో పడేసి చూడండి. ఇంట్లోనూ ఒక్క ఇరుక కూడా మిగలదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు కదండి. ఖచ్చితంగా మనం కాఫీ ప్యాకెట్స్ అనేవి ఒక్కొక్కసారి సగం వాడి సగం పెట్టేసరికి జస్ట్ మనకు గంట 2 గంటల్లోనే ఈ విధంగా గట్టిగా గడ్డలాగా అయిపోతుంది కదా. ఇంకెందుకు పనికిరావు అని పడేస్తూ ఉంటామండి. వీటిని పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. నా దగ్గర కూడా ఒక కాఫీ పౌడర్ ఉంటే దాన్ని ఈ విధంగా ఒక ప్రమిద అనేది తీసుకొని కొంచెం వేడి చేసి వేసేసాను. తర్వాత కొంచెం ఆయిల్, చిన్న జవాది పౌడర్ వేసేసుకొని ఒక ఒత్తి పెట్టి దీన్ని ఇంట్లో వెలిగించండి. ఈవినింగ్ టైంలో మనకి చిన్న చిన్న పురుగులు, రెక్క పురుగులు లాంటివి గట్ట ఎగురుతూ ఉంటాయి. అలా దోమలు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. అవన్నీ కూడా బయటకు పోయి ఈజీగా క్లియర్ అయిపోతాయి అనమాట. ఇలా ఎందుకు పనికిరావు గట్టిగా అయిపోయిన కాఫీ పౌడర్ను కూడా ఇలా ఈజీగా మనకి యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనం పూజ చేసినప్పుడు అగరబత్తులు అనేవి వెలిగించేసిన తర్వాత చివరిలో చిన్న స్టిక్స్ మిగిలిపోతుంటాయి కదా, వాటిని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం. వాటి వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఒక్కొక్కసారి మనకి దేవుడు ఫోటోలకు పెట్టిన పువ్వులు అనేవి పడిపోతూ ఉంటాయి. అలాగే బ్యాక్ సైడ్ ఉండే చిన్న కాడలు లాంటివి ఉంటాయి కదండి. సో అవి కూడా మనం ఊడిపోయేటప్పుడు ఫోటోలకి మనం పువ్వులు అనేవి సరిగ్గా పెట్టలేం కదండి. అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ను కూడా మనం ఈజీగా దేవుని ఫోటోలు పెట్టుకోవాలనుకున్నట్లయితే ఈ స్టిక్స్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ ఉండే కాడలు ఉంటాయి కదండి, వాటికి బదులుగా ఇలా మనం సెట్ చేసేసుకొని చిన్న చిన్న ఫొటోస్కి అయినా చిన్న ఫ్లవర్స్ అయినా కూడా ఈజీగా మనం ఇలా అయితే స్టిక్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనకి కాడలు లేని పువ్వులు కూడా ఈజీగా దేవుని ఫోటోకి ఎంత ఈజీగా సెట్ చేస్తాం. మళ్ళీ మనం తీసినంత వరకు ఆ పువ్వులు అనేవి పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి.
ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనం రెగ్యులర్‌గా వాడే సాక్స్‌లనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని కొంచెం ఉతకడం కూడా కష్టమే కదండీ! అలాగే మురికి కూడా అంత ప్రాపర్‌గా పోదు. ఇలా కిందన పెట్టి బ్రష్ పెట్టి రుద్దే పని లేకుండా ఈజీగా మనం ఎలా క్లీన్ చేసుకొని మురికి పోయేటట్టు అంటే ఇటువంటి ఏదైనా వాడలేని బాటిల్స్ అనేవి ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాయి కదండీ! సో, వీటిలికి మనం నానబెట్టేసిన తరువాత ఒక్కొక్క సాక్స్‌ని కూడా ఇలా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సబ్బు, బ్రష్ పెట్టేసామనుకోండి మురికంతా పోతుంది. చిన్నవి కాబట్టి మనం కొంచెం ఉతకడం కష్టం కాబట్టి ఈ చిన్న ట్రిక్‌తో మనం ఈజీగా ఉతికేసుకొని మన టైంని కూడా సేవ్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనం సాక్స్‌లు నీట్‌గా ఉతకాలి మురికి లేకుండా అనుకున్నట్లయితే కొంచెం వేడి నీటిలో బేకింగ్ సోడా, సర్ఫ్ వేసి నానబెట్టేసుకొని ఇలా ఉతుక్కొని ఎండలో ఆరబెట్టుకున్నట్లయితే మురికి పోతుంది. కాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. సాక్స్‌లు ఉతికేటప్పుడు సింపుల్‌గా ఇలా బాటిల్‌లో పెట్టి ఉతుక్కోండి. చాలా సింపుల్‌గా పని అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం. మనలో చాలా మంది కూడాను ఇల్లంతా ప్రతిరోజు శుభ్రంగా ఉండడం కోసం మంచి సువాసన రావాలని ఫ్రెషనర్ లాంటివి గట్టా వాడుతూ ఉంటారండి. ఇవి కొంచెం కాస్ట్ అలానే అందరికీ కూడా సెట్ అవ్వవన్నమాట. ఇలా అందరికీ సెట్ అయ్యేటట్టు తక్కువ ఖర్చుతోటి 24 అవర్స్ మన ఇంటిని సువాసన భరితంగా చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. కొన్ని వాటర్‌ని తీసుకొని ఇందులోన మనం బట్టలు ఉతికేటప్పుడు కూడా కంఫర్ట్ లాంటివి, సాఫ్ట్ టచ్ లాంటివి గట్టా వాడుతూ ఉంటాం కదా! దాన్ని కొంచెం యాడ్ చేసేసుకొని ఇలా ఒక వాటర్ బాటిల్‌కి చిన్న క్యాప్‌కి హోల్ పెట్టేసుకోండి. ఫ్రీ బాటిల్ కూడా వేసేసుకొని ప్రతిరోజు కూడా మనం ఇల్లంతా కూడా చక్కగా క్లీన్ చేసేస్తాం కదండీ! పనంతా అయిపోయిన తర్వాత ఇలా మనం డోర్ కర్టన్ దగ్గర, గుమ్మాల దగ్గర, కిటికీల దగ్గర, మొక్కల దగ్గర, బాల్కనీ దగ్గర ఇలా అన్నిట్ల దగ్గర వేసామనుకోండి 24 అవర్స్ కూడా మన ఇల్లు ఎటువంటి ఫ్రెషనర్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం కొన్ని ఇయర్ రింగ్స్ పెట్టుకునేటప్పుడు అవి గోల్డ్ అయినా లేదంటే నార్మల్ ఇయర్ రింగ్స్ అయినా కూడా బ్యాక్ సైడ్ ఉండే పిన్నులు అంటే దిప్పలు అంటారు కదండీ! సో, హుక్కు ఇవన్నీ కూడాను మనకి లూజ్ అయిపోతుంటాయి. కొంతమంది ఏంటంటే ఇంక ఇది అరిగిపోయి పాడైపోయిందనుకోండి ఇంక పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇలా మనం అరిగిపోయి పాడైపోయింది ఇంకెందుకు పనికిరాదు దాన్ని కూడా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఉండే దిప్పకి ఈ విధంగా చిన్న కాటన్‌ని పెట్టేసుకొని ఇలా పెట్టి చూడండి. మళ్ళీ మనం తీసినంత వరకు కూడా ఊడదు. సో, అది గోల్డ్ అయినా, నార్మల్‌ది అయినా కూడా చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది కదా! రెగ్యులర్‌గా టీ తాగేసిన తర్వాత ఈ టీ పొడిని ఇంకెందుకు పనికిరాదని పడేస్తూ ఉంటామండి. సో, ఇలా వడబోసి పడేసే టీ పొడితో కూడా మనకు చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. మనం రెగ్యులర్‌గా వాడే మిక్సీ జార్‌లు అనేవి షార్ప్‌నెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఒక్కోసారి మసాలా లాంటివి గట్టాను ఆడేటప్పుడు కూడా లోన వైపు ఎంత క్లీన్ చేసినా ఆ స్మెల్ పోదు కదండీ! ఇలా స్మెల్ పోవాలి, బ్లేడ్‌లు కూడా మనకు షార్ప్ పెరగాలంటే ఈజీగా ఇలా వాడేసిన టీ పొడిని అలాగే కొంచెం అంటే కొంచెం సాల్ట్‌ని కూడా వేసుకొని కొంచెం విమ్ లిక్విడ్‌ని వేసుకొని కొంచెం వాటర్‌ని వేసుకొని మిక్స్ చేసుకున్నామనుకోండి సాల్ట్ వల్ల బ్లేడ్‌లు అనేవి మనకి షార్ప్ అవుతాయండి. అలాగే మనకు లోన వైపు మసాలా స్మెల్ లాంటి, పచ్చడి స్మెల్ లాంటివి కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఈ వాటర్‌ని కూడా పడేయకుండా ఒక ఓల్డ్ బ్రష్ ఏదైనా తీసుకొని ఇలా మిక్సీ జార్‌లో బ్యాక్ సైడ్ కూడా మనకి ఫంగల్స్ లాంటివి గట్టా పట్టేస్తూ ఉంటాయి కదా! వాటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనలో చాలా మంది రెగ్యులర్‌గా ఫ్రంట్ వైపు అయితే క్లీన్ చేస్తారు గానీ ఇలా బ్యాక్ సైడ్ అయితే క్లీన్ చేయరండి. బట్ మనకు తెలియకుండానే చాలా చాలా నాచు అనేది పట్టేసి మనకి ఇవి కొంచెం స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇలా క్యాప్‌తో పాటు మిక్సీ జార్ అన్నిటిని క్లీన్ చేసామనుకోండి స్మెల్ రాదు, షార్ప్‌నెస్ పోదు. మిక్సీ జార్‌లు కూడా ఎప్పటికీ రిపేర్ రాకుండా చాలా చాలా నీట్‌గా పనిచేస్తాయి. ఇలా మనకు పనికిరాని పడేసే వస్తువులను యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవచ్చు. ఈసారి ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. కిచెన్‌లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమేనండి. మన కిచెన్‌లో ప్రతిరోజు ఎంత వాడకం ఉంటదో చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా జిడ్డు, మురికి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు కిచెన్‌ని మనము నెల రోజులకు ఒకసారి క్లీన్ చేసినా కూడా మనకి జిడ్డు, మురికి పట్టేస్తుంది కదా! కొంచెం క్లీన్ చేయాలంటే టైము పడుతుంది. కష్టపడవలసి కూడా ఉంటుందండి. నెల రోజులైనా కూడాను కిచెన్ జిడ్డు పట్టకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. దీనికోసం మనము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1, 2 స్పూన్ల వరకు సాల్టు, కొంచెం నిమ్మరసాన్ని అలాగే ఒక షాంపూ ప్యాకెట్‌ని కూడా యాడ్ చేయండి. ఎందువల్లంటే మనకి కొంచెం మురికి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో, మనలో చాలా మంది ఆన్‌లైన్‌లో బుక్ చేస్తూ ఉంటారండి కిచెన్ క్లీనింగ్ లాంటివి గట్టాను. ఇవేవి కూడా అవసరం లేదు. ఇవన్నీ నేచురల్ ప్రాసెస్‌లోనే మనం తయారు చేసుకోవచ్చండి. సాల్ట్ వల్ల మనకి మరకలనేవి పడతాయి కదా! అవన్నీ కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల కిచెన్ అంతా మంచి స్మెల్ రావడమే కాకుండా ఏంటంటే కిచెన్
కిచెన్లోన బొద్దింకలు పురుగులు లాంటివి తిరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ముందైతే నేను స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. మనం 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి కిచెన్లో ఖచ్చితంగా ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటే జిడ్డు మురికి అంతా కూడా ఈజీగా పోతుంది. అలాగే మంచి షైనింగ్ కూడా వస్తుందండి. అలాగే మనకి ఎక్కువగా బ్యాక్ సైడ్ టైల్స్ అనేవి ఉంటాయి కదండి, వీటి మీద జిడ్డు పట్టేస్తూ ఉంటాయండి. చాలా అజంగా కూడా కిచెన్లోకి రాగానే కనిపిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ టైల్స్ అనేవి నెలకు ఒక్కసారి కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా ఒక ఐరన్ పీచ్ తోటి మనం మొత్తం కూడా మురుకు జిడ్డు అంతా పోతుందండి. అలాగే కిచెన్ దగ్గర ఉండే ట్యాప్స్ కూడా ఈజీగా ఇలాగే క్లీన్ చేసుకోవాలి. అలాగే మనకి గట్లు కూడా జిడ్డు పట్టేసి కొంచెం మురుకు అనేది చేరిపోతుంది కదండి, దాని దగ్గర కూడా ఈజీగా కొంచెం ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే మనం నెలకు ఒకసారి ఖచ్చితంగా ఇలా కొంచెం టైం తీసుకొని క్లీన్ చేసినట్లయితే కిచెన్ అనేది నెక్స్ట్ టైం మనకి జిడ్డు మురుకు పట్టకుండా ఎప్పుడు ఎవరు చూసినా కూడా చాలా నీట్గా ఉందని అయితే ఖచ్చితంగా అంటారు. ఎప్పుడు స్టవ్ క్లీన్ చేసినా స్టవ్ రిపేర్ రాకుండా, స్టవ్ లోపల వాటర్ పోకుండా ఉండాలంటే ఇలా 2 బౌల్స్ అనేవి పెట్టేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఇదేనండి, డైరెక్ట్గా స్టవ్ మీద వాటర్ పడేటట్టు క్లీన్ చేస్తారు. దానివల్ల స్టవ్ రిపేర్ వచ్చేస్తుంది, గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి సింపుల్గా ఇలా బౌల్స్ పెట్టుకొని కిచెన్ మొత్తాన్ని ఈజీగా మనకు నచ్చినట్టు క్లీన్ చేసుకోవచ్చు అండి. చూసారు కదండి ఎంత మురికిగా ఉండేది కిచెన్ అనేది. జస్ట్ నేను కొంచెం లిక్విడ్ తయారు చేశాను, ఒక పీచ్ తోటి ఈజీగా ఇలా క్లీన్ చేసాను. వాటర్ పోసేసి తర్వాత ఒక పొడిగుడ్డ తడిగుడ్డతో నీట్గా క్లీన్ చేస్తామనుకోండి, కిచెన్ ఎవరు చూసినా కూడా ఎలా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారని ఖచ్చితంగా అడుగుతారనమాట. కిచెన్ అనేది ఖచ్చితంగా నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే కిచెన్లో బొద్దింకలు కూడా ఏమీ తిరగవండి. సో బౌల్స్ పెట్టడం వల్ల చూసారు కదా, బర్నల మీద ఒక్క వాటర్ చుక్క కూడా పడలేదు. సో ఫైనల్గా కిచెన్ అనేది చిన్నదిగా ఉండేవారు మురికి జిడ్డు లేకుండా శుభ్రంగా ఉండాలంటే సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోండి. సో ఫైనల్గా మా కిచెన్ అనేది ఎంత నీట్గా తయారు చేశాను. చూసారు కదా, ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు మనం కిచెన్లోనే ఉంటాం కాబట్టి కిచెన్ అనేది నీట్గా ఉండకపోతే మనం ఉండలేమండి. సో కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి. సో దీనివల్ల మన టైం మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నానంటే రోజు మీకు వీడియోస్ అన్ని డైలీ వస్తాయి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్